ఎంతోమంది బాధితులకు న్యాయం చేయాల్సిన ఒక ఐపీఎస్ అధికారి కర్ణాటకలో ఆ బాధితులతోనే అసభ్యంగా ప్రవర్తించడం, అశ్లీలంగా ప్రవర్తించడం, అది కూడా కాకి డ్రెస్లో ఉండగా తన ఆఫీస్లోనే ఎంతో అశ్లీలంగా ప్రవర్తిస్తూ వాళ్ళకు ఇబ్బంది కలిగేలా చేస్తూ ఉన్న వీడియోస్ అనేవి చాలా వరకు వైరల్ అయినాయి. వాళ్ళు బాధితుల, లేదంటే న్యాయం కోసం వచ్చిన మహిళల, లేదంటే అతనుకు కావలసిన మనుషులు అనేది తేలాల్సి ఉంది. అది దానిపైన కర్ణాటక గవర్నమెంట్ ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. సో దాంట్లో నిజానిజాలు తెలిస్తే ప్రస్తుతానికైతే అవి ఫేక్ వీడియోస్ అంటున్నాడు డీజీపీ రామచంద్రరావు. సో అంతేకాకుండా ప్రస్తుతం కర్ణాటక గవర్నమెంట్ అతనిపైన సస్పెన్షన్ వేటు వేసింది. ఆ ఎంక్వైరీ ముగిసేంత వరకు ఆయన సస్పెన్షన్లో ఉంచడం జరిగింది. గతంలో కూడా అతనిపైన అనేక అలిగేషన్స్ ఉన్నాయి, అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్న అలిగేషన్స్ ఉన్నాయి. సో ఇటువంటి డీజీ అంటే అత్యున్నత అధికారి అతను పోలీస్ డిపార్ట్మెంట్లో. ఇంకా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పదవికి చాలా దగ్గరలో, పోలీస్ బాస్ పదవికి చాలా దగ్గరలో ఉన్నాడు అతను. సో అలాంటి వ్యక్తి ఇలాంటి చిల్లర పనులు చేయడం నిజంగా పోలీస్ వ్యవస్థలో ఏం జరుగుతుందనే దానిపైన కూడా సందేహాలు వ్యక్తమవుతా ఉన్నాయని కూడా చెప్తా ఉన్నా.